మనకి కేంద్ర మంత్రులు ఉంటారు, వాళ్ళు చాలా అద్భుతమైన సలహాలు ఇస్తూ ఉంటారు. అంతకుముందు రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే ఏం చేస్తాం, రోడ్లు చాలా సాఫీగా ఉన్నాయి, గుంతలు కూడా ఏం లేవు, అందువల్లే యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పగల సమర్థులు ఉన్నారు. ఒక్కొక్కసారి పామర భాషలో ఎవరైనా జనరల్గా ఇట్లా మాట్లాడారంటే అర్థం, కానీ బాధ్యత కలిగిన కేంద్ర మంత్రులే ఇట్లా మాట్లాడతారు. కరెక్టా అంటే రోడ్ల మీద గుంతలు అనేవి ఉండాలి అనేది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు విజయ్ కైలాస వర్గీయ అనే ఒక మంత్రి గారు, మధ్యప్రదేశ్ ఆయన ఏమంటున్నాడంటే, షుగర్ రేట్లు పెరిగిపోతున్నాయి కదా అంటే దాని గురించి సమాధానం చెప్పండి. ఎందుకు పెరిగింది అనేది మాట్లాడకుండా అసలు షుగరు రేటు ఎక్కువే ఉండాలి, ఎందుకంటే షుగర్ వస్తుంది చాలామందికి, 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇక పంచదార వాడటం మానేసేయండి, నేను మానేశాను, మిఠాయిలు తింటాం అంటాడు. నాకు వెంటనే ఇప్పుడే గుర్తొచ్చింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఆమె బడ్జెట్లో అంటే 2019 ఆ సమయంలో ఏం చెప్పారయ్యా అంటే, ఈ మనకి బాగా ఉల్లిపాయల రేటు పెరిగాయి అంటే మా ఇంట్లో ఉల్లిపాయలు వాడము అన్నారు. ఏం చెప్పాలి ఆమెకు సమాధానం అంటే, మంత్రులు ఎంత గొప్పగా సమాధానాలు ఇస్తారు. మొన్న బడ్జెట్లోనే, పోయిన బడ్జెట్లోనే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంది అంటే ఆమె ఇచ్చిన సమాధానం ఆలోచనలో పడిపోయారు. జస్ట్ ఒక్క ప్రశ్న వేస్తే చాలు స్టన్ అయిపోతుంది. షుగర్ ఎందుకు పెరుగుతోంది అంటే, ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రచారం, ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ని ఎక్కువగా అమ్మకాలు స్టార్ట్ చేశారు కాబట్టి అన్ని పెట్రోల్ బంక్లో ఇటువంటి ఆ ఇథనాల్ తయారీకి ఈ చెరకు పంటనంతా వాడుతున్నారు. షుగర్ కేన్కి అంటే షుగర్ కేన్ నుంచి తీసే షుగర్ని పక్కన పెట్టేశారు, అందువల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది అని చాలామంది ప్రచారం చేస్తున్నారు. అది నిజమా కాదా అనేది, మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది అన్ని చోట్ల దేశం మొత్తం మీద చెరకు పంట విస్తీర్ణం ఎంత ఉంది, అంతకుముందు ఏడాదిలో షుగర్కి ఎంత పంపించారు, ఇథనాల్ కోసం ఇప్పుడు ఎంత పంటని కేటాయిస్తారు అనేది కనుక లెక్క తెలిస్తే విషయం అర్థమైపోద్ది. అయితే ఇథనాల కోసం అంటూ కొంత పంటని కేటాయించటము, కొంత పంటని కొనుగోలు చేయటం, అసలు డిస్టిలరీలను కూడా ప్రత్యేకంగా పెట్టి మరీ ప్లాంట్ని ఈ ఇథనాల్ తీసే ప్రక్రియ ప్రారంభించారు. అది అందరికీ తెలిసిందే. ఈ కోటా కోసమని కొన్ని ప్రభుత్వాలు అయితే, కర్ణాటక, మనం ఒక వీడియో కూడా చేసాం అప్పట్లో, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి, మాకు మినహాయింపు ఇవ్వాలి, మాకు కోటా పెంచాలి అని చెప్పేసి. లేకపోతే ఏమవుతుందంటే, మాకైతే రావట్లేదు, మా దగ్గర ప్లాంట్లు లేవు కాబట్టి కొన్ని రోజులు మినహాయింపు ఇవ్వండి మాకు, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కాకుండా జనరల్ పెట్రోలే అమ్మేలాగా అని కోరినా కూడా సుప్రీంకోర్టు అసలు ముందేం చెప్పిందంటే, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇదే ఇప్పుడు జరుగుతుందంతా ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే అని చెప్పి బయటకు వచ్చి మాత్రం లేదు మేము అట్లా ఎట్లా చెప్పాం, ఈ పాలసీ ఇక మార్చేదే కాదు, ఈ పాలసీ అమల్లోనే ఉంటుంది, ఇటువంటివి కాదు, వీలైతే అసలు ఈఐటీ కూడా చేసేస్తాం అన్నట్లు మాట్లాడి. సో ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఆగదు అని అర్థం చేసుకోవాలి. మరి చెరకు పంట, చెరకు రైతులు ఏం చేస్తారు, ఇప్పుడు మాకు బాగా గిట్టుబడి ఉంది, దిగుబడి వస్తుంది, గిట్టుబాటు అవుతుంది. ఎందుకు, అంతకుముందు అంటే పంచదార పంటకి రేటు లేదు కాబట్టి పంచదార అమ్మకాలు. ఇప్పుడు వచ్చేసి కేజీ 20 రూపాయలు ఉండే పంచదార 70 రూపాయలు అయిపోయింది కేజీ. ఎన్ని రేట్లు పెరిగింది? ఇది కూడా మన మోడీ గారి హయాంలోనే. మరి ఈ రేట్ ఎందుకు పెరుగుతుందనే దానికి సమాధానం చెప్పకుండా, నాకు తెలిసి ఒక 3 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా పంచదారని మనం దిగుమతి చేసుకోవడానికి అనుమతులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. పంచదారని దిగుమతి చేసుకోవడానికి, మనం ఎగుమతి కూడా చేసేవాళ్ళం గతంలో, ఎగుమతులను ఆపేసిన రోజులు ఉన్నాయి రేటు పెరిగితే. అట్లాంటిది ఇప్పుడు రేటు పెరుగుతోంది బాబు అని దిగుమతి చేసుకొని కావాలంటే అని చెప్పి వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి మామూలుగా ఇంపోర్ట్ డ్యూటీ వేశారు. దిగుమతి చేసుకున్న షుగర్ కనుక తక్కువ రేటుకి లభిస్తే ఇక్కడున్న వాళ్ళకి రేటు తగ్గుతుంది అని చెప్పి దానికోసమని ఇంపోర్ట్ డ్యూటీ వేశారు మొన్నటిదాకా. ఇప్పుడు ఆ ఇంపోర్ట్ డ్యూటీని కూడా తీసేశారు. సో ఫారిన్ మేడ్ షుగర్ కూడా మనకు అందుబాటులోకి వస్తుంది, కానీ ఎట్ ద వాట్ కాస్ట్, ఎంత మూల్యం చెల్లించాలి మనం అంటే దీనికి సంబంధించిన డేటా అంతా మనం ముందు పెట్టకుండా షుగర్ తింటూ మానేసేయండి, వరి తింటాం మానేసేయండి, యూరియా వాడటం మానేసేయండి, బతకడం కూడా మానేసేయండి. మీకు ఉల్లిపాయల రేటు పెరుగుతుంటే ఏం చేస్తారు, వేరే మార్కెట్లో ఎక్కడెక్కడ రేటు తక్కువ ఉందో చూసుకొని ఇక్కడికి తీసుకొస్తారు.
నిజంగా వెంటనే స్పందించే ప్రభుత్వం అయితే అదే ఉల్లిపాయలు తినటం కొన్ని రోజులు మానేసేయండి, టమాటాలు తినటం కొన్ని రోజులు మానేసేయండి, బతకడం కొన్ని రోజులు మానేసేయండి అని చెప్తారు కూడా. చెప్పినప్పుడు నిజమే అన్నాళ్ళనే ఇలా బతుకుతారు మీరు, కొన్ని రోజులైనా చచ్చిపోవచ్చుగా అని కూడా వాదించగల భక్తులు ఉన్నారు చాలామంది. అంటే మనం యథారాజా తదా ప్రజలా కాకుండా రిజల్ట్ని బట్టి డ్యాన్సులు వేసే మూర్ఖులు ఉన్నారు కదా, రిజల్ట్ని బట్టి డ్యాన్సులు వేసే. అంతేగాని సోదాహరణంగా డేటాతో ఇదిగో ఇంత ఉత్పత్తి అయ్యేది ఇథనాలు ఇప్పుడు ఇంత ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ పెంచారు, చెరకు పంటకి స్కేర్సిటీ వస్తుంది కాబట్టి చెరకు పంటకి దేనికి స్కేర్సిటీ అంటే పంచదార ఉత్పత్తికి, పంచదార తయారీకి. సో ఆ రకంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా హడావిడిగా E20ని తీసుకొచ్చారా అనేది ఒక ప్రశ్న అయితే, అసలు నిజమే అంత E20 బ్లెండింగ్ పెట్రోలు వాడకం వినియోగంతోనే షుగర్ రేట్లు పెరుగుతున్నాయా? వాస్తవం ఏంటి? ప్రభుత్వం అయితే ప్రస్తుతానికే ఒప్పుకోవాలి దానివల్లే అని. అసలు మామూలుగానే E20 ఫ్యూయల్తో ఏదో మోటార్ తాలూకు విడి భాగాలు, క్లచ్లు, ఆ వైర్లో ప్లాస్టిక్ ఉన్నాయో ఏవో అరిగిపోతున్నాయి, మైలేజీ తగ్గుతుందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది కూడా నిజం కాదు అని నితిన్ గడ్కరీ గారు కారు డీలర్లతో కూర్చొని ఒక సవాల్ ఇచ్చారు. ఎక్కడైతే దీనివల్ల మైలేజ్ దెబ్బతిందో, కారు పాడైపోయిందన్నారు, మాకు కంప్లైంట్ చేయండి మేము చూస్తామని. ఇప్పటిదాకా ఏవీ రాలేదు అని చెప్పి ఆయనతో పాటు కూర్చున్న కంపెనీలు కూడా నిజమే అసలు అంతా బ్రహ్మాండంగా ఉంది అంటే. అంతా బ్రహ్మాండంగా ఉంటే సోషల్ మీడియా ప్రచారమేనా ఇదంతా కూడా? అలానే అనుకోవాలా? అది ఆ రకమైనటువంటి ప్రచారమే ఇంకా సద్దుమణగలేదు. ఈలోపు ఇది మొదలైంది పంచదార. మరి పంచదార రేట్లు ఎందుకు పెరిగాయి? మిఠాయి తినడం ఆపేద్దాం అన్నారు. మరి ఇంకా నార్త్ సైడే ఎక్కువ అనుకుంటుగా స్వీట్స్ పండగలకి. వినాయక చవితి, దసరా, దీపావళి సీజన్ బ్రహ్మాండం. స్వీట్లు తయారీ మానుకోవాలా వాళ్ళందరూ? గుజరాత్లో, మధ్యప్రదేశ్లో కొత్త రకం స్వీట్స్ ఉంటాయి కదా అక్కడ. కొత్త రకం అంటే మా వైపుకి అవి కొత్త రకం కాబట్టి అవన్నీ మానుకోవాలని ఆయన చెప్తున్నాడా? ఒకవేళ యాక్సిడెంట్లు అవుతుంటే రోడ్డు మీద వెళ్ళటం మానుకోమంటారా? అంటే మంత్రుల తాలూకు సమాధానాలు. ఇప్పుడు దాన్ని పోయే దానా ఎవడో మాట్లాడాడు, కొన్ని రోజులు ఆగవా, ఏంది 2 రోజులు తినబోతే ఏమైతే నువ్వు పంచుతారా అన్నాడంటే అర్థం. బాధ్యత కలిగిన ప్లేస్లో ఉండేసి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అబాస్ పాలవుతూ ఉంటారు. నాకు తెలిసి సోషల్ మీడియాలో ఈ పాటికి ట్రోలింగ్ మొదలైపోయి ఉంటుంది ఆయన మీద. మరి దానికి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఏం సమాధానం చెప్తారు? ఆయన ఏమైనా వివరణ ఇస్తాడో, మీడియా మీదే నెడతాడో, వాళ్ళే తప్పుగా అర్థం చేస్తున్నాను నేను చాలా చక్కగా చెప్తాను సమాధానం అంటారో చూద్దాం.